కొన్ని రకాల క్రైమ్ స్టోరీ సినిమా కథను తలపిస్తాయి. ఈ రియల్ క్రైమ్ స్టోరీ చరిత్రలో ఓ సెన్సేషన్. క్రైమ్ డిటెక్టివ్లకు ఇది ఎంతగానో నచ్చే కథ. ఈ రియల్ స్టోరీలో నేరస్తుడు రకరకాల ఆధారాలు ఇచ్చినా పోలీసులు కనిపెట్టలేకపోయారు. ఇది ఒక సాల్వ్ కాని మిస్టీరియస్ క్రైమ్ స్టోరీగా మిగిలిపోయింది. ఇక ఇది ఎప్పటికీ తేలదు, ఎందుకంటే ఇది జరిగి చాలా సంవత్సరాలైంది. ఇప్పుడు ఆ హంతకుడు బ్రతికి ఉన్నాడో లేక చనిపోయాడో కూడా తెలియదు. అతను చేసిన నేరాలు మాత్రం అత్యంత దారుణమైనవి. చరిత్ర మాత్రం దానిని ఎప్పటికీ మరచిపోదు. హంతకుడి పేరు ఎవరికీ తెలియదు, కానీ తనకు తానుగా జోడియాక్ అని పిలుచుకున్నాడు. హత్యలు చేసినప్పుడు తన మారు పేరు జోడియాక్ అని చెప్పుకునేవాడు. కథలోకి వెళితే 1968-69 సంవత్సరాల్లో అమెరికా కాలిఫోర్నియాలోని 1968-69 సంవత్సరాల్లో అమెరికాలోని కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరాన్ని వణికించాడు. వరుస హత్యలు చేశాడు. పోలీసులకి చుక్కలు చూపించాడు. క్రైమ్ చేసిన చోట కోడ్ లాంగ్వేజ్ ఉంచేవాడు, కానీ దాని మీనింగ్ ఏంటో అర్థమయ్యేది కాదు. లోకల్ న్యూస్ పేపర్స్లో అతని కోడ్ లెటర్స్ ప్రింట్ అయ్యేవి. పోలీసుల ఫోకస్ వాటిపైనే ఉండేది, కానీ వాటిని డీకోడ్ చేయలేకపోయారు. అతను ప్రత్యక్షంగా 5గురిని హత్య చేసినట్టు ఆధారాలు ఉన్నాయి, కానీ హంతకుడు మాత్రం 37 మందిని చంపానని చెప్పాడు. శాన్ ఫ్రాన్సిస్కోలో ఓ నిర్మానుష్య ప్రదేశంలో బుల్లెట్ సౌండ్ వినిపించడంతో స్థానికులు అక్కడికి వెళ్ళారు. అక్కడ ఓ కారు బయట అమ్మాయి, అబ్బాయి పడి ఉన్నారు. అమ్మాయి అక్కడే చనిపోయింది. ఆమె వీపుపై 5 బుల్లెట్స్ దిగి ఉన్నాయి. కొద్దిగా ప్రాణాలతో ఉన్న అబ్బాయిని హాస్పిటల్కి తీసుకువెళుతుండగా అతను కూడా చనిపోయాడు. అతని తలలో బుల్లెట్ దింపినట్లు తేల్చారు. వాళ్ళిద్దరిని ఎవరు చంపారో, ఎందుకు చంపారో ఎవరికీ అర్థం కాలేదు. ఈ కేసులో పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు, కానీ క్రైమ్ని బట్టి హంతకుడు చాలా ప్రమాదకరమైన వాడిని భావించారు. అదే రోజు పోలీస్కి కాల్ చేసి క్లూ ఇచ్చిన హంతకుడు రెండో ఘటన జరిగిన రాత్రి 12:48కి కాల్ చేసి, నేను మీకు డబుల్ మర్డర్ కేసు వివరాలు చెప్పాలనుకుంటున్నాను. కొలంబస్ పార్క్వే నుంచి తూర్పు వైపున 1.6 కిలోమీటర్లు వెళితే అక్కడో ప్రభుత్వ పార్క్ ఉంటుంది. అక్కడ బ్రౌన్ కారులో చనిపోయిన పిల్లలు ఉంటారు. వారిని నేనే 9mm లెడ్జర్ గన్తో కాల్చి చంపాను అని చెప్పాడు. ఈరోజు ఇద్దరిని చంపినట్లే గతేడాది వారిని కూడా చంపాను అని చెప్పాడు. పోలీసులు వెంటనే అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ నిజంగా బ్రౌన్ కలర్ కారులో, అందులో పిల్లల అస్థిపంజరాలు. పోలీసులు షాక్. తమకే క్లూస్ ఇస్తున్నాడంటే వీడెవడో చాలా తెలివైన హంతకుడు అని పోలీసులు భావించారు. రెండోసారి క్లూస్ ఇస్తూ హత్యలు. దాదాపు 6 నెలలు గడిచింది. పోలీసులు 2 హత్య కేసులను ఛేదించలేకపోయారు. ఆ తర్వాత హత్యలు జరిగిన ప్రాంతానికి 6 కిలోమీటర్ల దూరంలో జరిగిందో ఘోరం. అక్కడికి కారులో వచ్చిన జంటపై హంతకుడు కాల్పులు జరిపాడు. వారిలో మహిళ చనిపోగా మైకేల్ మ్యాగ్యూ గాయాలతో బతికాడు. పోలీసుల విచారణలో అతను తెల్లజాతి వాడని, సుమారు 5 అడుగుల 8 అంగుళాల హైట్ ఉంటాడని, తన మారు పేరు జోడియాక్ అని తెలుసుకున్నారు. వెంటనే ఆయా ఏరియాలోని తెల్లజాతి వ్యక్తులను, ఆయా హైటు, వెయిట్, ఆయా లక్షణాలు ఉన్నవారిని గమనించడం మొదలుపెట్టారు. రెండో జంటపై కాల్పులు జరిపిన నెల తర్వాత న్యూస్ పేపర్స్కు జోడియాక్ లెటర్ పంపాడు. తను పంపిన లెటర్ న్యూస్ పేపర్ ఫ్రంట్ పేజ్పై పబ్లిష్ అవ్వాలని ఆదేశించాడు. కానీ పబ్లిష్ చేశాక చూస్తే అది ఏ భాషో కూడా ఎవరికీ అర్థం కాలేదు. ఏం రాశాడో కూడా ఎవరికీ తెలియలేదు. డీకోడ్ చేయాలని గట్టిగా ప్రయత్నించారు. ఓ హై స్కూల్ టీచర్ ఆ లెటర్ని డీకోడ్ చేసినట్లు చెప్పుకున్నారు. అది పోలీసులకు షాక్ తెప్పించింది. నాకు ప్రజలను చంపడం అంటే ఇష్టం. అందులో ఎంతో ఫన్ ఉంటుంది. అడవిలో మృగాలను చంపితే వచ్చే ఆనందం కంటే మనుషులను చంపితే వచ్చే ఆనందమే ఎక్కువ. ఎందుకంటే మనిషి ఎక్కువ ప్రమాదకరమైన జంతువు. ఎవరినైనా చంపినప్పుడు చాలా థ్రిల్లింగ్ అనుభవం కలుగుతుంది. అమ్మాయితో గడపడం కంటే ఎక్కువ అనుభవం ఇందులో కలుగుతుంది. అన్నింటికంటే గొప్ప విషయం ఏమిటంటే, నేను చనిపోయాక తిరిగి స్వర్గంలో పుడతాను. అక్కడ నేను చంపిన వాళ్ళంతా నా బానిసలుగా ఉంటారు. నేను నా పేరు అస్సలు చెప్పను. చెబితే మీరు కనిపెట్టేస్తారు. వీలైతే సాల్వ్ చేయండి, లేదా నన్ను నా బానిసల్ని కలెక్ట్ చేసుకోనివ్వండి.